ఓం గురు జయ గురు జయ జయ గురు 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 శ్రీ నిసర్గదత్త మహారాజు కీ జై. నిసర్గదత్త బోధ 44వ భాగంలోకి వచ్చాం. పునరాలోకనం 17. మహారాజు గారు చెప్తున్నారు, నువ్వు మనస్సు అనే జైలులో బంధింపబడ్డావని, మనస్సు సృష్టించిన మాయా జగత్తులో నువ్వు బ్రతుకుతున్నావని తెలుసుకోవడమే జ్ఞానానికి ఆరంభం. అందులో ఏదీ నాకు అవసరం లేదు అని ఆ మాయా ప్రపంచం మొత్తాన్ని వదిలివేయటానికి సిద్ధంగా ఉండటమే శ్రద్ధ, ముముక్షుత్వము. తీవ్ర వైరాగ్యం వల్ల కలిగిన శ్రద్ధ, ముముక్షుత్వం నా మాటల్ని నమ్మేటట్లు చేస్తుంది. అంటే ఏంటండి, నేను చెప్పే మాటలు అందరూ నమ్ముతున్నారా ప్రపంచంలో అందరూ అంటే కాదు. ఎవరికైతే ఆ శ్రద్ధ, తపన ఉపయోగించుకోవాలి, మాటలను ఉపయోగించుకుని ఈ సంసారం నుంచి బయటపడాలి అనే తపన ఉన్న వాళ్ళకి ఆ మాటల మీద మంచి విశ్వాసం ఏర్పడుతుంది. కుతూహలం కోసం వినేవాళ్ళు చాలా మంది ఉంటారు, వింటారు, వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి ప్రయోజనం ఉండదు అని అర్థం. తర్వాత నువ్వు ఎంతో శ్రమించి శుద్ధమైన ఆత్మను కనుగొంటే అప్పుడు నీకేమనిపిస్తుంది? అసలు కనుక్కోవలసింది ఏమీ లేదు, నువ్వు నువ్వుగానే ఉన్నావు అంతే అని తెలుస్తుంది. ఇదండి వేదాంతంలో ఉండేటటువంటి ఒక విశేషం. ఏంటి, మొదట్లోనేమో తీవ్రమైన ముముక్షుత్వము, అభ్యాసము, సాధన ఇట్లాంటివి అన్నీ ఉంటాయి. చివరికి వచ్చేటప్పటికి అరే నేనుగానే ఉన్నానే, నేను పొందింది ఏమిటి, ఏం లేదు అని తెలుస్తుందిట. ఇది జ్ఞాన మార్గం అంటే ఇట్లా ఉంటుంది. తర్వాత ఒక ప్రశ్న, జ్ఞాని అంటే ఎవరు? సాక్షియా, పరమాత్మయా? ఎందుకంటే మహారాజు గారు చాలాసార్లు కొంచెం విడివిడిగా చెప్తూ ఉంటారు. వ్యక్తి చైతన్యం అంటే వ్యక్తిలో నేనంటూ ఉండేది అహంకారం. తర్వాత సాక్షి చైతన్యం పట్టించుకోకుండా అటు ఊరకు చూస్తూ ఉండేది. తర్వాత శుద్ధ చైతన్యం పట్టించుకోవడము, చూడడం అనేది కూడా లేకుండా అటు ఊరకు ఉండేది. ఇక పరమాత్మ అంటే భావాతీతం, చెప్పడానికి లేనిది. ఇట్లా మెట్లుగా చెబుతూ ఉంటారు. ఇప్పుడు అడిగాడు ఆయన, జ్ఞాని అంటే ఎవరు ఇందులో? జ్ఞాని అంటే జ్ఞానం కలిగిన వాడు. మనిషియా, సాక్షియా, పరమాత్మ ఎవరు అని. వేదాంతంలో వచ్చేటటువంటి చిక్కు ప్రశ్నలు ఇది కూడా ఒకటండి. జ్ఞాని జ్ఞాని అంటావు, ఎవరు జ్ఞాని? చక్కటి జ్ఞానం కలిగితే అహంకారం నశించిపోతుంది, నేను అనేదే ఉండదు. ఇక ఎవరు జ్ఞాని, ఎవరికి జ్ఞానం కలిగినట్టు చెప్పడానికి లేదు. అందుకని సందర్భానుసారంగా ఇట్లాగో అట్లాగో ఎట్లాగో చెప్తూ ఉంటారు. ఇక్కడ మహారాజు గారు ఏం చెప్తున్నారు? జ్ఞాని పరమాత్మ, సాక్షి కూడాను అన్నారు.
ఎందుకంటే అన్నిటిలోనూ ఒకటిగా ఉండే ఆధార చైతన్యం పరమాత్మ యొక్క చలనమే. అంటే పరమాత్మే ఒకసారి శుద్ధమైన పరమాత్మగా భావాతీతంగా ఉంటుంది, అదే చలించి సాక్షిగా ఉంటుంది, అదే ఒక్కోసారి అహంకారంగా కూడా ఉండొచ్చు. అందువలన నువ్వు రెండు అడిగావు, సాక్ష పరమాత్మ అని, రెండును అన్నారు. సాక్షి చైతన్యానికి కూడా అదే ఆధారం, దాని నుంచే శక్తి అంతా ప్రవహిస్తుంది. ఇక్కడ శక్తి అంటే చైతన్య శక్తి, తెలుసుకునేటటువంటి శక్తి. తరువాత ఒక ఆయన ప్రశ్న, సత్యం అదైతే ఇక అసత్యం అంటే ఏమిటి అంటే మహారాజు గారు, దేనికి ఉనికి లేదో అది అసత్యం. మళ్ళీ ప్రశ్న, ఉనికి లేదు అంటే ఏంటి మీ అర్థం? కనిపించేదంతా మీరు దాన్ని మాయ అనొచ్చు, ఉంది కదా, గట్టి బండరాయిలాగా కనిపిస్తోంది కదా. మహారాజు గారు, ఏది తనను తాను లేకుండా చేసుకుంటుందో దానికి ఉనికి లేదు, లేదా క్షణికమైన ఉనికి మాత్రమే ఉంది అని కూడా చెప్పవచ్చు. ఎట్లా చెప్పినా ఒకటే. దానికి ఒక పేరు, ఒక రూపం ఉండొచ్చు, అది కూడా మనస్సు కల్పించిన నామరూపాలు, కానీ నిజమైన పదార్థం లేదు. అంటే ఏంటంటే ఉన్నది ఎప్పుడూ ఉండాలి. మారిపోతోంది అంటే, ఇందాకున్నది మారిపోయి కొత్తది వచ్చింది అంటే, ఇందాకటిది సత్యమా ఇప్పటిది సత్యమా? రెండు అసత్యాలే. మరి ఏది సత్యం అంటే, రెండిటికి ఆధార వస్తువు ఏది ఉంటుందో అది సత్యం. ఇది వేదాంతంలో చెప్పే మాట. తరువాత శ్రద్ధ పెట్టి చూడు, పుట్టుక చావు రెండు ఒకటేనని, జీవం అనేది ఈ రెండిటి మధ్యలో ఊగుతూ ఉంటుందని, సృష్టి పరిపూర్ణం కావటానికి ఈ రెండు ఉండాలని తెలుస్తుంది. పుట్టడానికే చస్తున్నారు, చావటానికే పుడుతున్నారు. ఎవరు? అందరు జీవులు. అంటే ఏంటి? పుట్టడం ఏదో మంచి అని, చనిపోవడం చెడు అని లోకంలో అనుకుంటుంటారు. కాదు, అది కూడా జీవనమే. జీవనానికే ఒకసారి అటు ఒకసారి ఇటు ఊగుతూ ఉంటుంది. నాణానికి బొమ్మ బరుసు రెండు వైపులు ఉన్నట్టు. చనిపోతే గాని మళ్ళీ కొత్తది రాదు. అది ఇది సాధారణంగా లోకంలో చెప్పే మాట అండి. భగవద్గీతలో వస్తుంది, జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ అని. తరువాత లోకంలో ఎన్నో మతాలు, ధర్మాలు, శాఖలు, ఉపశాఖలు ఉంటున్నాయి. ఏమిటంటే, మతం అనేది ఆకాశంలో వచ్చే ఒక మబ్బు లాంటిది. నేను ఆకాశంలో ఉంటాను, మబ్బుల్లో కాదు. మనకున్న మతాలన్నీ ఎన్నో మాటల కూర్పే. అంటే మహారాజు గారు అభిప్రాయం, ఎవరు ఏం చెప్పినా మాటలు మాటలు మాటలు. నీ స్వరూపం మాటలకు అతీతమైనటువంటి మౌనం. అందువలన ఏ మతమైనా సరే అది ఒక మబ్బు లాంటిది, వస్తుంది పోతుంది. వాటిని మనం ఉపయోగించుకోవచ్చు అవసరమైనంత వరకు. చివరి మెట్టు మటుకు శుద్ధమైన ఆకాశం లాంటి పరమాత్మ లేక భావాతీత స్థితి. తరువాత లౌకిక సుఖాలు అంటే ఇంద్రియాలకి, మనస్సుకి సంబంధించిన సుఖాలు వస్తువుల మీద ఆధారపడతాయి. ఫలానా దానికి ఫలానా దానికి సుఖం వచ్చిందని. అసలైన సుఖము అంటే ఆత్మానందం దేనిపైన ఆధారపడదు, అది నిరాధారం. తరువాత ఉండటం అంటేనే బాధ.
ఇక్కడ ఉండటం అంటే శుద్ధమైన పరమాత్మ యొక్క ఉనికి ఆ అర్థంలో కాదండి, లౌకిక అర్థంలో. ఇది శరీరాలు వేసుకొని ఉండటం, జీవుళ్లాగా ఉండటం అంటేనే ఒక బాధ. ఎందుకు? కోరికలు భయాలు పెరగటం వలన. తరువాత ఒకరు అడిగారు, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నేను చురుకైన వ్యవహారిక జీవితాన్ని వదిలివేయవలసి ఉంటుంది కదా. అంటే చురుకుగా వ్యవహరించడం లేదు, జడప్రాయంగా ఏదో ఇంతకు తినడం, పడుకోవడం, కూర్చోవడం ఇట్లాంటివి ఏవో చేసుకుంటూ ఉండాలా అన్నట్లుగా అడిగాడండి. మహారాజు గారు చెప్తున్నారు, కానే కాదు, పెళ్లిళ్లుంటాయి, పిల్లలుంటారు, డబ్బు సంపాదించుకోవటము, కుటుంబాన్ని పోషించడము, ఇటువంటివి ఎన్నో ఉంటాయి. అవన్నీ సహజంగా ప్రకృతిలో జరిగిపోయేటటువంటి సంఘటనలు. ఎందుకంటే మన కర్మ దానంతటా జరుగుతూ రావాలి. వాటిని ఎదుర్కోకుండా, ప్రతిఘటించకుండా సుఖంగా నిర్వహిస్తూ ఉండొచ్చు. వచ్చిన దాన్ని వచ్చినట్లు నిర్వహించుకుంటూ ఉండొచ్చు. అన్నీ గమనిస్తూనే ఉండొచ్చు, చిన్నవి పెద్దవి చేస్తూ ఉండొచ్చు. కానీ నీ దృష్టి ఎలా ఉంటుందంటే నిస్సంగమైన ప్రేమ, అందరి ఎడల సానుభూతి, దేని నుంచి ఫలితాన్ని ఆశించకుండా ఉండటము, సాధ్యమైనంత ఎక్కువగా ఇస్తూ ఉండటము, వారి నుంచి తిరిగేది ఆశించకుండా, ఇటువంటి లక్షణాలు వస్తాయి అన్నారండి. అంటే ప్రపంచ వ్యవహారం ఆగిపోవటం కాదు, నిష్కామ ప్రేమ. ప్రేమ అంటేనే నిష్కామం అనుకోండి, బాగా అర్థం కావటం కోసం చెబుతున్నాం. ఇతరుల నుండి ఏమీ ఆశించకుండా అందరి ఎడల సఖ్యత, సానుభూతి, కరుణ, ప్రేమ ఇటువంటి లక్షణాలన్నీ వస్తాయి. నీ కుటుంబాన్ని కూడా పోషిస్తూ ఉంటావు, కానీ అభిమానము, సంగము అనేది పెట్టుకోకుండా. తరువాత ఏది ఎట్లా వచ్చినా చెదరని బెదరని ఓర్పు గొప్ప లక్షణము. ఎటువంటి కష్టం వచ్చినా సరే అయ్యో అయ్యో అంటూ బాధపడుతూ ఉండటం కాకుండా సరే రాని అని ఓర్చుకుంటూ ఉండటం గొప్ప లక్షణం అన్నారు. చాలాసార్లు చెప్పారు ఈ విషయం. ఇప్పుడు గమనించాల్సిందేంటి? కష్టాలు వచ్చినప్పుడు ఎటు ఓర్చుకోవాలి. దానికి ఏమైనా ప్రతిక్రియ చేస్తే ప్రతిక్రియ చేయడం అనేటువంటిది కూడా ఒక కష్టమే. దాన్ని కూడా ఓర్చుకుంటూ చేయాలి. ఆ ప్రతిక్రియ చేసినా చేయకపోయినా కష్టం దానంతటి వచ్చినా దానంతటి పోయినా ఏం చేస్తున్నా సరే సరే రాని వచ్చింది అన్నట్లుగా ఉంటే మనస్సులో తేలికతనం, అంటే వాటితో కలిసిపోయి బాధపడకుండా మనస్సు కొంచెం తేలికగా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఏమన్నారంటే అట్లాగని అర్థం పర్థం లేని కష్టాలు హింసలు పెట్టుకోనక్కరలేదు, నేను ఓర్చుకోవాలి కదా అని కావాలని మన తపస్సులు అంటారు చూడండి, సన్నిళ్లలో గొంతు దాకా మునిగి ఏదో జపం చేసుకోవటం, ముళ్ల మీద పడుకోవటం, లేకపోతే చుట్టూ నిప్పు పెట్టి మధ్యలో కూర్చోవడం, ఇటువంటి తపస్సులు భగవద్గీతలో ఇట్లాంటి వాటిని తామసిక తపస్సులు అన్నారు. అట్లాగే ఎంత కష్టం వచ్చినా ఇంకా రాని కష్టం అని కావాలని కష్టపెట్టుకునేటటువంటి పద్ధతులు వాటిని సాధారణంగా తపస్సులు అని కూడా అంటూ ఉంటారు. అవి అవసరం లేదు, వచ్చిన దానిని అనుభవించు, కావాలని పెట్టుకోకర్లా అది. తరువాత ఒక ఆయన అడుగుతున్నాడు, నేను నా కర్మకి లోబడి ఉంటాను కదా, దానికి విరుగుడుగా ఏమైనా చేయగలనా? అసలు నేను ఎవరిని? అంతా
ముందే రాసిపెట్టినట్టుగా జరుగుతూ ఉంటే అట్లా చేయటానికి నేను ఎవరిని? చేయటానికి నాకేదో కాస్తో కూస్తో స్వేచ్ఛ అంటే మనం పురుష ప్రయత్నం అంటాం ఉన్నది అనుకుంటాం. అది కూడా దానంతరదే వస్తున్నట్లు అనిపిస్తోంది. అంటే మనిషి కొట్టుకుపోతూ ఉంటాడు కర్మ 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 కర్మ. మరి అందులోంచి బయటపడటం ఎట్లా? కర్మ ఫలితాన్ని అనుభవిస్తూ ఆ సమయంలో కర్మ చేయడం, మళ్ళీ అనుభవించడం, మళ్ళీ అట్ట ఒక చక్రంలాగా తిరుగుతూ ఉంటుంది. బయటపడటం ఎట్లా? మహారాజు గారు చెప్తున్నారు, కర్మ అనేది సృష్టిలో పెట్టినటువంటి ఒక చికిత్స. దాన్ని ఆహ్వానించు అంటే బాధపడకుండా అనుభవించటం నేర్చుకో. క్రమంగా నువ్వు బాగుపడతావు. కర్మ ఫలితాన్ని రానివ్వటం, అనుభవిస్తూ ఉండటం, దాని నుంచి బయటపడటానికి ఇదే మార్గం. అంటే దుఃఖాలని అనుభవిస్తూ ఉంటే కర్మ తీరిపోతుంది. మరి జ్ఞానికి కర్మ లేదు కదా అని కొన్నిసార్లు అంటూ ఉంటారు. అది కూడా నిజమే. అంటే ఏంటి? శరీరం అనుభవిస్తూ ఉన్నా నాకేం లేదుగా అంటే జ్ఞానికి కర్మ లేనట్టే. అట్లాగే నేను కర్తను కాదు కదా అంటుంటే ఏ పని జరిగినా అసలు దాని కర్తే ఉండడు, ఇక కర్మ ఉండదు. అందుకని కొత్త కర్మ తయారు కాదు. ఇది మనం ఇంతకుముందు చూసాం. ముఖ్యంగా భగవద్గీతలో బాగా ఎక్కువగా వస్తుంది కర్మ గురించి. తరువాత జ్ఞానుల యొక్క స్థితిని గురించి చెప్తూ సందర్భానుసారంగా వాళ్ళు నవ్వుతూ ఉండొచ్చు, లేదా ఏడుస్తూ ఉండొచ్చు. అయితే అంతరంగంలో మటుకు చల్లగాను స్వచ్ఛంగాను ఉంటారు. వారిలో అంటే శరీరంలో మనసులో కలిగే అప్రయత్నమైన ప్రతిక్రియలని అసంగంగా గమనిస్తూ ఉంటారు. అప్రయత్నంగా కలిగే ప్రతిక్రియలంటే ఏదో కష్టం రాగానే శరీరానికి ఎక్కడో నొప్పి ఏదో పుట్టిందనుకుంటే అమ్మూ అనటం, ఒకసారి కళ్ళమ్మ నీళ్లు రావటం. అట్లాగే మనస్సుకు ఏదైనా ఇబ్బంది కలిగి, గాయపడి, ఏదో నష్టం కలిగి దుఃఖపడుతూ ఉన్నప్పుడు కూడా అసంగమే. మనస్సు ఏడుస్తోంది అన్న దృష్టితో చూస్తూ ఉంటాడట జ్ఞాని. బాధల్ని తగ్గించుకోవడానికి ఏదైనా చెయ్యాలా అని పెద్దగా ఆలోచించకుండానే ఆ క్షణానికి తోచినట్లు చేసేయటం. తర్వాత ప్రేమ అంటే ఏంటి? ఇది కూడా చాలాసార్లు వచ్చింది. ప్రత్యేకత, వేర్పాటు అంటే వేరువేరుగా చూడటం. అవి లేనప్పుడు ఉండేటటువంటి మనోభావం ప్రేమ. అంటే ఎప్పుడు చెప్పేదేనండి, నేను ఫలానా, నాకు వాడి వల్ల ఏదో లాభం కలుగుతుంది, నష్టం కలుగుతుంది, ఆ రకంగా చూస్తే అది స్వార్థము లేక అభిమానము. ఇట్లాంటి చిన్న చిన్న మాటలు వాడచ్చు. ప్రేమ అన్నమాట దేనికి వాడతారు? అది నేనే ఇది నేనే అన్నప్పుడు వాడు సుఖపడుతున్నాడా లేక ఈ శరీరం సుఖపడుతోందా అన్న ప్రశ్న లేకుండా అన్నిటినీ సమంగా చూడటమే ప్రేమ. వ్యక్తిగతంగా స్వార్థంతో చూపించేటటువంటి ప్రేమ అది ఎంత గొప్పదైనా సరే బంధిస్తుంది. అందరి మీద సమానంగా చూపించేటటువంటి ప్రేమ బంధాన్ని కలిగించదు, స్వేచ్ఛను ఇస్తుంది అన్నారు. ధ్యానం గురించి చెప్తూ, ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమంటే మన ఆంతరంగిక చలనాలను మరింతగా గుర్తించగలిగిన శక్తిని సంపాదించటము. అంటే మనం ఆ ధ్యానము అట్లాంటివి చేస్తూ ఉన్నప్పుడు లోపల ఏం జరుగుతుంది, లోపల ఏ సంస్కారాలు వాసనలు ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి, ఏ పరిస్థితుల్లో మనసు ఎట్లా ఎట్లా ప్రవర్తిస్తోంది, ఇవన్నీ అర్థమవుతూ వస్తుందన్నాడు. ఆ ధ్యానం యొక్క అంతిమ లక్ష్యం అంటే చేస్తూ ఉండగా చివరికి కలిగేటటువంటి
ప్రయోజనం ఏమంటే చైతన్యం యొక్క మూలాన్ని చేరుకోవటం. అంటే ధ్యానం మొదలుపెట్టినప్పుడు ఏకాగ్రత, ఏదో ఒక దాని మీద ఏకాగ్రత చేస్తూ ఉండటం. ఆత్మధ్యానం అంటే నేనెవరు అని తనను తాను చూసుకోవడం ప్రయత్నం. అందులో మెట్లు మెట్లుగా సాగుతూ ఉంటే మొదట్లో మనసులో ఉండేటువంటి ఇంకా 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 కొత్త కొత్త విషయాలు, లోపల దాగున్న చీకటి కోణాలు అంటే సంస్కారాలు, వాసనలు ఇట్లాంటివి ఇవన్నీ బయటపడుతూ ఉంటాయి. చిట్ట చివరిగా శుద్ధ చైతన్యం ప్రకాశిస్తుంది. తర్వాత ధ్యానం అనేదాన్ని ఇంకొక రకంగా చెప్తున్నారు. ధ్యానం అంటే అర్థం చేసుకోవడం ద్వారా విశ్వాసాన్ని పెంపొందించుకోవటం. ధ్యానంలో నీకు చేయబడిన బోధను పరీక్షిస్తావు, ఆలోచిస్తావు, దాని గురించి మళ్లీ మళ్లీ దాని మీదే దృష్టి నిలుపుతూ ఉంటావు. అప్పుడు నీకు కొంత స్పష్టత వస్తుంది. అందువలన నీకు విశ్వాసం కలుగుతుంది. అది నీ కర్మల్లో కూడా ప్రతిఫలిస్తుంది. గట్టి విశ్వాసము అంటే చెప్పిన విషయాల మీద. కర్మలు చేసే విధానంలో వచ్చే మార్పు రెండింటినీ విడదీయలేము. అంటే ధ్యానం బాగా కుదురుతూ ఉన్నప్పుడు ఇంకా ఇంకా స్పష్టత వస్తూ ఉంటే ఆత్మ విషయంలో నీ వ్యవహార సంబంధమైన కర్మల్లో కూడా మార్పు కనిపిస్తుంది అన్నారు. ముఖ్యంగా ఎటువంటి మార్పు? ఇందాక నుంచి చెప్పుకుంటూ వచ్చిందే, ఓర్చుకోగలిగిన శక్తి, అన్నిటినీ సమంగా చూచేటటువంటి శక్తి, ప్రేమ, ఇటువంటి క్రమక్రమంగా పెరుగుతూ ఉంటాయి. తర్వాత మీరు ఉండేటటువంటి స్థితి ఏమిటి? ఇటువంటి ప్రశ్న చాలాసార్లు అడిగారు. మహారాజు గారు ఒక్కోసారి ఒక్కో రకంగా చెప్పేవారు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, నువ్వు పెరిగి పెద్దవాడు అయితే బాల్యం అంటే చిన్నతనం పోయినట్టే. అట్లాగే నాకు ఇంతకు ముందున్న వర్ణనలు, తాదాత్మ్యాలు అన్నీ పోయినాయి. అంటే ఏంటంటే పెద్దవాడైనప్పుడు చిన్నప్పుడు నేను అట్లా ఉండేవాడిని, ఇట్లా ఉండేవాడిని, లేదా బట్టలు వేసుకోకుండా తిరిగేవాడిని, అవన్నీ గుర్తుపెట్టుకుని ఆ రకంగా చేయడుగా ఇప్పుడు. అదే మహారాజు గారు కూడా ఇంతకుముందు అట్లా ఉండేవి, ఇప్పుడు పెద్దవాడిని అయినాను అంటే జ్ఞానంలో వీటన్నిటినీ విడిచి ఉండగలిగిన శక్తి వచ్చింది అని. ఇంకొక ఆయన సిద్ధాంతపరమైన ప్రశ్నలు. అసలు ఈ దేహాభిమానం లేక వ్యక్తి చైతన్యం అనేటటువంటిది అసలు ఎందుకు వచ్చింది? ఒక్కోసారి పిల్లలు కూడా అడుగుతుంటారండి, అసలు ఈ సృష్టి జరగకపోతే అసలు ఏం ఉండదు కదా, ప్రపంచం లేకపోతే? ఇటువంటి ప్రశ్నలకి వీటికి సరైన సమాధానం లేదు. ఎందుకని మహారాజు గారు చెబుతున్నారు, ఎందుకు అని అడగకు, ఎట్లాగూ అని అడుగు. సృష్టింపబడిన పదార్థాలతో సృష్టికర్త తాదాత్మ్యం చెందటం అనేది దాని స్వభావం. అంటే ఎందుకో ఉందంటే చైతన్యంలో చలనం వచ్చింది, ఆ చలనాలతో తాదాత్మ్యం చెంది జీవుడుగా అవుతున్నాడు అన్నమాట. అది ఎందుకంటే ఏమో జరుగుతోంది. మనకు కావాల్సిందేంటి చెప్తున్నారు, నువ్వు దానిని ఆపగలవు. దాని మీద ధ్యాసను తీసివేయగలిగితే, లేదా విచారణ వలన. ధ్యాస తీసివేయటం అంటే ఇక్కడ నిశ్చలంగా ఉండిపోవటం, మనసు అటు ఇటు కదలకుండా నిర్వికల్ప సమాధి లాంటి స్థితిలో ఉండటం. విచారణ అంటే అన్ని కనిపిస్తూ ఉంటాయి కానీ విలువ లేదు వాటికి. రెండిట్లో ఎట్లాగైనా దాన్ని ఆపుకోవచ్చు. ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది ఖచ్చితంగా చెప్పలేము, కానీ ఎట్లా పోగొట్టుకోవచ్చు అది మనకు ముఖ్యం. తరువాత కర్మ చేయడానికి జ్ఞానం కావాలి. అంటే ప్రాపంచికమైన జ్ఞానాలు ఉపయోగించుకుని ప్రాపంచికమైన కర్మలు చేయాలి. ఆ పనులని
చక్కగాను అప్రయత్నంగాను పెద్దగా ఆలోచించకుండాను చేసేస్తూ ఉంటే మరింత మంచిది. అంటే ప్రతిసారి ఇది మంచా అది మంచా చెయ్యొచ్చా చేయకూడదా అని ఇటువంటి ముందు వెనక ఆందోళన మరీ ఎక్కువగా ఆలోచించడం ఇవన్నీ లేకుండా వచ్చినట్టు ఆ క్షణానికి ఎట్లా అనిపిస్తే అట్లా చేసేస్తూ ఉండు, ఆ రకంగా చేస్తుంటే ఇంకా మంచిది అన్నారు. అంటే పనుల మీద దృష్టి ఎంత తక్కువగా ఉంటే అంత సాక్షి చైతన్యంలో ఉన్నట్లు. తరువాత అసలైన అంటే సత్యమైన స్థితి మనస్సుకి అతీతం. అంటే మనసు ఆగిపోయినప్పుడు ఉంటుంది కానీ మనస్సుతో దాన్ని పొందటం లేదు. దాన్ని మనం నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. మరి మనస్సు దేని మీద తన దృష్టిని పూర్తిగా పెట్టాలంటే అవరోధాలు, అడ్డంకుల మీద. అంటే మనస్సును దాటిపోవడానికి మనసే అడ్డంకు సృష్టిస్తుంది. ఆ అడ్డంకుల మీద దృష్టి పెట్టాలి. అవరోధాలుగా చూస్తూ ఉండటం అంటే మనస్సు మీద పనిచేస్తూ ఉంటుంది. అందువల్ల అవరోధాలు తొలగిపోయి శుద్ధమైన జ్ఞానం బయటపడుతుంది. తర్వాత అంటున్నారు, మాటలు కూడా విలువైనవే. ఇక్కడ మాటలు అంటే మామూలు లౌకికమని కదండి, ఆత్మను గురించి చేసే ఉపదేశాలు, శాస్త్రాలు, సత్సంగాలు, వీటిల్లో భాషను ఉపయోగిస్తూ ఉంటాం. ఆ మాటల గురించి చెప్తున్నారు. మాటకి దాని అర్థానికి మధ్యలో సంబంధం ఉంటుంది. అందువల్ల మాటని పట్టి విచారణ చేస్తూ ఉంటే ఆ మాటని దాటి, అంటే ఆ భాషని దాటి దాని మూలంలో ఉన్న అనుభవాన్ని చేరవచ్చు. మాటల్ని బాగా విచారం చేస్తూ ఉంటే మాటల యొక్క మూలం ఏంటి? చైతన్యమే. దాన్ని చేరొచ్చు అంటున్నారు. నిజానికి ఆ విధంగా మళ్లీ ప్రయత్నాలు చేస్తూ ఉంటే, ఆ విధంగా అంటే భాషను పట్టుకుని మాట యొక్క అర్థాన్ని బాగా మళ్లీ విచారణ చేస్తూ ఉంటే దాన్ని మనం మననం అంటాం. సారభూతమైనటువంటి మాటలు ఒకటో రెండో మూడో పట్టుకుని మళ్లీ దాన్ని విచారణ చేస్తూ ఉంటే మాటల్ని దాటి శుద్ధ చైతన్యంలోకి వెళ్ళగలుగుతాం. ఆ విధంగా మళ్లీ ప్రయత్నం చేస్తూ ఉండటమే ధ్యానము. అంటే మననము నిధిధ్యాసన కిందకు వస్తాయి. భాష నుండి భాషకు అతీతమైన వస్తువుని చేరటానికి చేసే ప్రయత్నమే సాధన. తర్వాత ఒకరు మహారాజు గారిని ఎదురు ప్రశ్న వేశారు. మీరు సాక్షి అంటున్నారు, మీరు సాక్షియే అని, అంటే ఇతరమేం కాదని మీకు ఎట తెలుసు అంటే మహారాజు గారు ఆయన తగినట్లుగా చెబుతున్నారు, నేను సాక్షిని అని తెలుసుకోవటం కాదు, సాక్షిగా ఉన్నాను. ఎందుకంటే ఇతర వస్తువుల్ని తెలుసుకున్నట్లుగా సాక్షిని తెలుసుకోవటం కాదు, అన్నీ తెలియబడుతున్నాయి కాబట్టి నేను సాక్షినే అనిపించటం. ఉండటంలోనే అన్నిటినీ చూస్తున్నాను అనే అర్థం ఉంది కదా. ఎన్నో వస్తువులు ఉన్నాయి, తెలుస్తున్నాయి కాబట్టి నేను సాక్షిని. తెలుసుకోవటం కూడా లేకుండా పోతే ఇక భావాతీతం. తరువాత ఒక ఆయన అడిగారు, నేను చేయవలసిన పని ఎంతో ఉంది, కళ్ళు మూసుకుని నిశ్చలంగా కూర్చోలేను అంటే మహారాజు గారు అన్నారు, నేను కర్తను అనే భ్రమ వలన నీకు అట్లా అనిపిస్తోంది. నిజానికి
పనులన్నీ నీకోసం చేయబడుతున్నాయి, నీవు చేయటం కాదు. శరీర ఇంద్రియములను నిగ్రహించడం కాదు, నేను అకర్తను అని తెలుసుకోవడం ముఖ్యం. తరువాత దృష్టాంతములు, ఉదాహరణలు లేక పోలికలు అని చెప్పదగిన విషయాన్ని. ఈ బ్రహ్మ విద్యలో పరమాత్మని లేక తన ఆత్మను లేక గాఢ నిద్రలో ఉన్న స్థితి ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఇది ఇట్లా అని ఖచ్చితంగా వర్ణించి చూపించి ఫోటో తీసినట్టుగా చెప్పడానికి లేదు. అందుకని ఏదో విధంగా అవతల వాడికి దాన్ని తెలియజేయడం కోసం రకరకాల ఉదాహరణలు వాడుతూ ఉంటారు. ఈ జ్ఞానశాస్త్రంలో తప్పదు అది. వశిష్ఠ మహర్షి శ్రీరాముడితో చెప్పాడు యోగ వాసిష్టంలో, బోధ మొదలుపెట్టడానికి ముందే ముముక్షు ప్రకరణంలో. ఈ విషయాన్ని వివరించడం కోసం నేను ఎన్నో దృష్టాంతాలని అంటే ఉదాహరణలని ఇవ్వవలసి వస్తుంది. ఏ ఒక్క ఉదాహరణ కూడా పూర్తిగా సరిపోదు. దాన్ని సంస్కృతంలో దృష్టాంతం ఏకదేశం అంటారు. ఏదో ఒక విషయంలో దానికి దీనికి ఉన్న పోలిక సరిపోవచ్చు. మహా అయితే 2 విషయాల్లో. అచ్చగా అదే ఇక్కడ అంటే ఇక పోలిక అన్నారు దాన్ని. ఆ వస్తువు ఈ వస్తువు ఈ వస్తువు వస్తువు అంటే ఇంకా పోలికే ఉంది. చాలా తరచుగా మనకి కావ్యాల్లో వాటిల్లో వాడే ఉదాహరణ ఏంటంటే, వాడు లేక ఆమె లేక దేవత యొక్క కళ్ళు తామర పువ్వుల్లాగా ఉన్నాయి అంటుంటారు. అంటే తామర పువ్వు చుట్టాన్ని మనోహరంగా ఉంటాయి, విశాలంగా ఉంటాయి. ఆ విధంగా వాడి కళ్ళు కూడా అందంగా ఉన్నాయి అని చెప్పొచ్చు. అంతవరకే అందంగా ఉన్నాయి, అంతవరకే తీసుకోవాలి. తామర పువ్వు ఎర్రగా ఉంటుంది, కళ్ళు కూడా ఎర్రగా ఉన్నాయా? తామర పువ్వు పొద్దున్నే విచ్చుకుంటుంది, సాయంత్రం కాగానే వాడిపోతుంది. వాడి కళ్ళు కూడా అట్లా వాడిపోయి ఉంటాయా? ఇట్లా అడగకూడదు. ఏ విషయంలో పోలిక చెప్పారో అది మాత్రమే గ్రహించాలి. ఎందుకని అంటే అన్ని అంశములలోనూ సరిపోయేటటువంటి పోలిక ఎక్కడా ఉండదు. సరే, ఇది దృష్టిలో పెట్టుకుని మహారాజు గారు చెప్పిన దృష్టాంతాలు చూద్దాం. ఎందుకంటే దృష్టాంతాల ద్వారా చెబితే మనకు కొంచెం బాగా అర్థమవుతుంది. ఎందుకని దృష్టాంతాలు అంటే మనకి తెలిసిన విషయాలు అయి ఉంటాయి. తెలిసిన విషయాల ద్వారా తెలియని విషయాన్ని తెలిపిడి చేయటం. తెలిసిన విషయాన్ని చెబుతూ ఉంటే ఓహోహోహో ఇట్లాగా, అది కూడా ఇట్లా ఉంటుందా అంటే మనకు కొంచెం బాగా అర్థమవుతుంది. అందుకని దృష్టాంతాలను చాలా విరివిగా వాడుతూ ఉంటారు. మహారాజు గారు కూడా అలాగే వాడారు. ఇప్పుడు అందులో కొన్నింటిని చూద్దాం. నువ్వు బంగారు నగల వర్తకుడు అనుకో, నేనేమో బంగారం వర్తకుడిని. ఈ ఉదాహరణ ద్వారా చెప్పింది ఏంటి? ఆత్మ లేక పరమాత్మ బంగారం లాగా ఉంటుంది. పైపైన ఆభరణాలు అవగానేమో ఈ మనస్సు లేక మాయ, అవిద్య, అజ్ఞానం ఇట్లాంటివి చెప్తాంగా మాటలు, అవి పైపైన వచ్చే మార్పుల్ని చూపిస్తూ ఉంటుంది. ఆత్మ లేక తానులో ఏ మార్పు ఉండదు. మీరు మారేదానిపై ఆసక్తి చూపిస్తున్నారు. నేను మారని దాన్ని ఇష్టపడుతున్నాను. తరువాత నువ్వు పెద్ద పులి అయినట్లు కలగన్నావు. అంత మాత్రం చేత నువ్వు మనిషివి కాకుండా పోయినావా? అంటే నేను ఫలానా ఫలానా అనుకోవడం అంతా కల వంటిది. అటువంటి కల వచ్చినంత మాత్రం చేత నీ అసలు స్వరూపమేమీ మారదు. అసలు స్వరూపాన్ని నువ్వు గుర్తించినాడు, అబ్బే నాకేం కాలేదు అనగలుగుతావు. ఇంకొక ఉదాహరణ కూడా చెప్తున్నారండి. నువ్వు తెర మీద పడుతూ ఉన్నటువంటి వెలుగువి, తెర మీద పడుతూ ఉన్నటువంటి బొమ్మలు కూడాను. అంటే ఏంటి? వెలుతురు పడుతోంది, వెలుతురులోనే మార్పు వచ్చినట్లు అనిపించి బొమ్మలు పడుతున్నాయి, కానీ నిజమైన వెలుతురుకి మార్పు లేదు.
మధ్యలో ఏదో అడ్డం వచ్చేటప్పటికి కొంత భాగం వెలుతురులో లోపం వచ్చి నీడలాగా వచ్చి బొమ్మ అనిపిస్తుంది. ఇదెందుకు చెప్పారు? శుద్ధ చైతన్యంలో మార్పు ఉండదు, అది మనస్సు మీద పడేటప్పటికి అందులో మార్పులు వచ్చి వ్యవహారం జరుగుతోంది. తరువాత భూమి మీద ఉండి భూమితో పాటుగా తిరుగుతూ ఉండేవాడికి రాత్రింబవళ్లు వస్తూ ఉంటాయి. తెలుసు కదండి, మన సైన్స్ ప్రకారం భూమి తన చుట్టూ తాను తిరగడం వలన రాత్రి పగలు వస్తున్నాయి అంటారు. సూర్యుడితో ఎవడైనా ఉన్నాడనుకో, అప్పుడు వాడికి అసలు రాత్రి అంటే చీకటి అంటే ఏమో తెలియదు. అట్లాగే మారనటువంటి ఆత్మస్వరూపం శుద్ధ చైతన్యం స్థితిలో నీవు నిలబడి ఉంటే ప్రపంచంలో అజ్ఞానము, సుఖదుఖాలు మొదలైనవి ఏవి తోచవు. నేను శరీరం అంటే అహంకారం, వ్యక్తి చైతన్యం, దానితో కలిసినప్పుడు నీకు ఇక్కడ అజ్ఞానము, మార్పులు, సుఖదుఖాలు కనిపిస్తాయి. తరువాత మంచుగడ్డ నీరుగా మారుతుంది, మరి కాస్త వేడి తగిలితే అది ఆవిరిగా కూడా మారుతుంది. ఆ ఆవిరి గాలిలో కలిసిపోతుంది. ఆ విధంగానే ఈ శరీరం అనేది శుద్ధ చైతన్యంలో కలిసిపోతుంది. ఆ తరువాత అది పరమాకాశం అంటే పరమాత్మలో కలిసిపోతుంది. ఆ పరమాత్మ ఉనికికి లేమికి రెండింటికి అతీతమైనది. అంటే శుద్ధమైన పరమాత్మ ఉంటాడని చెప్పడానికి లేదు, లేడని చెప్పడానికి లేదు. తరువాత నీ ముఖాన్ని నువ్వు సూటిగా చూసుకోలేవు, అద్దంలో పడ్డ ప్రతిబింబాన్ని మాత్రమే చూసుకుంటావు. అదేవిధంగా శుద్ధమైన మనస్సులో శుద్ధమైన చైతన్యం ప్రతిబింబించినప్పుడు నేను అనే ఒక అనుభవం కలుగుతుంది. శుద్ధమైన అద్దం లాంటి శుద్ధమైన మనస్సు అంటే మనస్సులో ఏ విధమైన చలనం లేకుండా నిశ్చలంగా ఆగిపోతే, అది మనం చెప్తుంటాం ఆగి చూడు అని. ఆగినప్పుడు ఏం జరుగుతుంది? ఆత్మానుభవం అయింది అంటారు. నిజంగా ఆత్మని చూడలేము, ఆత్మ చూడబడే వస్తువు కాదు. కానీ ఏం జరుగుతోంది? తన ముఖాన్ని తాను చూసుకోలేకపోయినా అద్దంలో ప్రతిబింబాన్ని చూసినట్లు ఆత్మని సూటిగా చూడలేకపోయినా శుద్ధమైన మనస్సులో శుద్ధమైన ప్రతిబింబం పడితే అది నేను అన్న అనుభవము, తృప్తి కలుగుతుంది. తరువాత మనస్సు అనేది తన చుట్టూ ఏం జరుగుతూ ఉంటుంది అన్న దాంట్లో ఆసక్తి చూపిస్తూ ఉంటుంది. ఇక శుద్ధ చైతన్యము మనస్సు మీదే దాని దృష్టి అంతా. అంటే మనసులో ఏం చలనాలు వస్తున్నాయి, మనసు ఎట్ట పనిచేస్తుంది అంతే, వివరాలు అక్కర్లా. మనసు ఎట్టట కదులుతుంది, ఎట్టట కదులుతుంది. అది సాక్షి చైతన్యము అని చెప్పొచ్చు ఈ సందర్భంలో. దానికి ఉదాహరణగా పిల్లవాడు బొమ్మ మీద ఆసక్తితో ఉంటాడు, తల్లేమో బొమ్మను పట్టించుకోకుండా ఆ బొమ్మతో ఆడుకునే పిల్లవాడిని పట్టించుకుంటూ ఉంటుంది. తరువాత కిటికీ అంటే ఏమిటి? గోడ లేకపోవడం. అది గాలిని వెలుతురుని లోపలికి పంపిస్తుంది, ఎందుకంటే అది ఖాళీ కాబట్టి. అట్లాగే మనస్సు పూర్తిగా ఖాళీ అయిపోతే, అందులో ఊహలు, ప్రయత్నాలు, ఆశలు ఇటువంటివి లేకపోతే, ఎటువంటి అవరోధము లేనందువలన శుద్ధమైన ఉనికి, సత్యత్వం లోపలికి తోసుకొస్తుంది. అంటే కిటికీ తీయంగానే వెలుతురు వచ్చినట్టు నీ మనసులో ఉన్న అవరోధాలన్నీ తీయంగానే శుద్ధ చైతన్యం కనపడుతుంది. తరువాత ఎన్నో రంగులున్నాయి. ఆ రంగులన్నిటికీ ఆధారమైన వెలుతురేమిటి? దానికి ఏ రంగు లేదు. ఉదాహరణకి సూర్యుడి రంగు అనుకోండి, సూర్యుడి నుంచి వచ్చే వెలుతురికి ఫలానా రంగు అని చెప్పడానికి లేదు. అది వచ్చి ఒక్కొక్క వస్తువు మీద పడ్డప్పుడు ఒక్కొక్క రంగు కనపడుతూ ఉంటుంది.
ఈ రంగులు ఎవరివి? ఒక రకంగా చెబితే అన్నీ ఆ సూర్యుడు వెలుతురువే, అదే ఇన్ని రకాలుగా కనపడుతుంది. ఇంకొక రకంగా చెబితే ఆ రంగులు చూపించేటటువంటి లక్షణం కింద ఉన్నటువంటి వస్తువులవి. ఈ ఉదాహరణ చెప్పి అంటున్నారు. అదేవిధంగా శుద్ధ చైతన్యం అన్ని అనుభవాల్లోనూ ఉంటుంది, కానీ ప్రత్యేకంగా ఏ ఒక్క అనుభవము కాదు. అన్ని అందులోనే ఉన్నాయి కాబట్టి ప్రత్యేకంగా ఫలానా అని చెప్పడానికి లేదు దాన్ని. తరువాత సూర్యకాంతి పగలు అంతటా వ్యాపించి ఉంటుంది, దానివల్లనే అన్నీ కనపడుతూ ఉంటాయి. కానీ తాను అంటే కాంతి కనపడదు. ఎట్లాగండి, మనం చూస్తున్నాం వస్తువులు అనేవి కనపడుతున్నాం మన గదిలోనూ బయట ఉన్నప్పుడు. ఎట్లా సూర్యుడు వెలుతురు లేక మరొక దీపం యొక్క వెలుతురు వచ్చి ఆ వస్తువు మీద పడ్డప్పుడు మనకు కనపడితే ఫలానా వస్తువు అని గుర్తిస్తున్నాం. మరి ఆ వస్తువు మీద పడకముందు కిటికీలోంచో తలుపుల్లో నుంచో వచ్చిన వెలుతురు ఆ వస్తువు దాకా ఎట్లా పోతోంది? మధ్యలో మనకు కనపడదు, కొత్త ఖాళీనే కనపడుతుంది. ఆ ఖాళీలోంచి సూర్యుడి యొక్క వెలుతురు ఎట్లా పోతోంది ఆ వస్తువు దాకా? అది కనపడదు. ఆ ఉదాహరణ చెప్పారండి. అదేవిధంగా ఆత్మ చైతన్యం ప్రత్యేకంగా ఇది ఫలానా ఇట్లా అని కనపడదు, కానీ మనస్సు యొక్క చలనాలలో పడ్డప్పుడు రకరకాల అనుభవాలుగా అనిపిస్తూ ఉంటుంది. తరువాత ఆభరణాలు చేయడం వలన వాటికి బంగారంలో ఉండేటటువంటి అందము మెరుపు వస్తాయి, కానీ అందువలన బంగారానికి ఏమీ లాభం లేదు. నగలకి ఆ లక్షణం వస్తుంది, కానీ బంగారానికి ఏ విధమైన గొప్పతనము పెరగదు. అదేవిధంగా శుద్ధ చైతన్యం తాను స్వయంగా ఏ మార్పులు చెందకపోయినా వ్యవహార సమయంలో అది కర్మగా కనపడుతూ మనం చేసే పనులకి అర్థం కల్పిస్తుంది. తర్వాత ఒక తలుపు ఉదాహరణ చెప్తున్నారు, మనం చాలాసార్లు చూశాం. నిన్ను లోపల పెట్టి బంధించేటటువంటి తలుపే అది తెరుచుకుంటే బయటికి పంపించడానికి కూడా ఉపయోగిస్తుంది. ఈ పోలిక ద్వారా చెప్పిందేంటి? నేను అన్న భావమే తలుపు, అది తెరుచుకునే వరకు నువ్వు దాని దగ్గరే ఉండు. నిజం చెప్పాలంటే అది ఎప్పుడు తెరుచుకునే ఉన్నది, నువ్వే దాని దగ్గర లేవు. అంటే నేనెవరనే భావం నీకు రాలా, వస్తే తలుపు తెరుచుకుంటుంది. నీవు ఊరికే తలుపులాగా కనపడే బొమ్మల దగ్గర ఉంటున్నావు, అవి అన్నిటికీ తెరుచుకోవు. ఈ ఉదాహరణ చెప్పారండి. అన్నిటికీ తెరుచుకోవు, తలుపులాగా కనిపిస్తున్నాయి. అసలైన తలుపు ఏంటి? నేను భావం దగ్గర వెళ్తే ఇటు బహిర్ముఖం ఆగిపోయి ఇక అంతర్ముఖ ప్రయాణం మొదలవుతుంది. తరువాత ఆత్మ, శుద్ధ చైతన్యం, సాక్షి చైతన్యం, వ్యక్తి చైతన్యం ఇట్లాంటి వాటిని వివరించడం కోసం ఒక ఉదాహరణ. దట్టమైన ఒక అడవి, దాని నిండా పులులు ఉన్నాయనుకో, నువ్వేమో ఒక గట్టి ఇనప బోను లోపల కూర్చుని వాటిని చూస్తున్నావు. అందువల్ల నీకేమీ భయం లేదు. అంటే బోను గట్టిగా ఉంది, నన్నేం చేయలేని నిర్భయంగా చూస్తున్నావు. తర్వాత ఏం జరుగుతుందంటే ఆ పులులన్నింటినీ బోన్లలో పెట్టేసి నువ్వు అడవిలో నిర్భయంగా తిరుగుతూ ఉన్నావు. చివరిగా ఆ బోనులు పోయినాయి, నువ్వు పులుల మీద స్వారీ చేస్తూ ఉంటున్నావు అని గొప్పగా చెప్పారండి. ఏంటిది అర్థం? మొదట్లో వాటన్నింటినీ ఉండనిచ్చి నువ్వు బోన్లో ఉండి చూస్తున్నావు, బయట అడి తిరుగుతున్నావు, జాగ్రత్తగా ఉండాలని. అది వ్యక్తి చైతన్యం. వాటిని బోన్లలో పెట్టి నువ్వు తిరుగుతున్నావు,
అంటే సాక్షిగా చూస్తున్నావు అన్నిటినీ. నువ్వు స్వేచ్ఛగానే ఉన్నావు, నువ్వు బోన్లో లేవు, నువ్వు స్వేచ్ఛగానే ఉన్నావు. కానీ వాటి వల్ల నువ్వు ఇబ్బంది పట్టల్లా, అది సాక్షి చైతన్యం. మూడవది ఏంటి, వాడి మీద ఎక్కి స్వారీ చేస్తున్నావు అంటే శుద్ధ చైతన్యం. అక్కడికి వచ్చేటప్పటికి ఏదొచ్చినా పోయినా పట్టించుకోవట్లా. ఇది పులి, ఇది కుందేలు, ఇది ఇట్లాంటి భావాలు ఏం లేవు, అన్నీ ఒకటైపోయినాయి. పులులంటే భయపడకుండా వాటి మీద ఎక్కి తిరుగుతున్నావు. ఇది సాధనలో వచ్చేటటువంటి మెట్లండి. మొట్టమొదట్లో వ్యక్తి చైతన్యం, తర్వాత సాక్షి చైతన్యం, తర్వాత శుద్ధ చైతన్యం, తర్వాత వ్యక్తి చైతన్యం. అంటే నేను ప్రత్యేకమైనటువంటి ఒక వ్యక్తిని, అంటే అహంకారం, శరీరము మనస్సును చూసుకొని నేను అనుకోవటం. అది ఎటువంటిదంటే ఒకే సత్పదార్థం ఒక ప్రత్యేకమైన శరీరంలో ప్రతిబింబించటము. సాధారణంగా మనం చెప్పుకునేది ఏంటంటే శరీరం ఉంటుంది, మనస్సు ఉంటుంది, ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క జీవుడు ఉంటారు. ఇది మామూలుగా లౌకికమైనటువంటి భాష. ఇక్కడ శుద్ధ జ్ఞాన మార్గంలో చెప్పేది ఏంటంటే ఒకటే చైతన్యం, దాని పరమాత్మ అనొచ్చు, ఆత్మ అనొచ్చు, ఏ పేరైనా పెట్టుకోవచ్చు. శరీరాలు అనేకం. ఆ పరమాత్మ చైతన్యం వచ్చి ఒక్కొక్క దాని మీద ప్రతిఫలించినప్పుడు ఒక్కొక్క అహంకారం పుడుతోంది, అది వ్యక్తి. ఈ ప్రతిబింబం ఎక్కడ పడుతోంది అని అడిగితే అద్దాలు అని చెప్పొచ్చు. లేక ఏం చెప్తారంటే కుండలు, అనేక కుండలు పెట్టి ఆ కుండల్లో నీళ్లు పోస్తే ఒక్కొక్క కుండలో ఒక్కొక్క సూర్య ప్రతిబింబం కనపడుతుంది. చూడటానికి అబ్బో ఇంతమంది సూర్యుడిలా అనిపించవచ్చు, కానీ ఒకే సూర్యుని యొక్క వెలుతురు అన్ని కుండలలోని నీళ్లలోనూ ప్రతిబింబిస్తోంది. తరువాత అద్దం తను ఉన్న కోణాన్ని బట్టి ప్రపంచం మొత్తాన్ని చూపించగలదు. సరిగ్గా అది నీ ఎదురుకు వస్తే నీ ముఖం కనపడుతుంది. అదేవిధంగా బహిర్ముఖమైన మనసు ఏవేవో చూపిస్తుంది, సరిగ్గా తిప్పి నేను అన్న భావం మీద దాన్ని నిలబెడితే నిన్నే చూపిస్తుంది. నేనెవరు అనే భావమే ఆ మనస్సును శుద్ధం చేయడానికి ఉపయోగించేటటువంటి బట్ట. ఉపయోగించు దాన్ని, అంటే మనస్సును శుద్ధం చేసి అనుభవాన్ని పొందు అని. ఇంకొక ఉదాహరణ, పువ్వు, దాని రంగు. పువ్వు లేకుండా రంగులుండవు, రంగు లేకపోతే పువ్వు కనపడదు. ఈ పువ్వులకి రంగులకి వేరై రెండింటినీ తోపింపజేసేది అసలైన వెలుతురు. నీ శుద్ధ స్వరూపం ఆ వెలుతురు లాంటిది, అన్నిటినీ తోపింపజేస్తుంది. ఆ తెలివి లేకపోతే ఏవీ ఉండవు. తన అనుభవాన్ని చెబుతున్నారు మంచి ఉదాహరణ ద్వారా. శరీర మనస్సులనేవి ఒక గది లాంటివి, అది ఉంది ఇక్కడ, కానీ నేను ఎప్పుడూ అందులో ఉండను అన్నారండి. చూడండి, కొంతమందికి 2-3 ఇళ్ళు ఉండొచ్చు. పల్లెటూరులో ఒక ఇల్లు, దగ్గరలోనే ఏదో టౌన్ ఉంటే అక్కడొక ఇల్లు, పెద్ద సిటీలు అక్కడొక ఇల్లు. ఇంకా కొంతమందికి అయితే విదేశాల్లో కూడా, ఏదో ఇంగ్లాండ్, అమెరికా అట్లాంటి చోట్ల కూడా ఒక ఇల్లు అట్లా ఉంటాయి. మహారాజు గారు ఆ ఉదాహరణ చెప్పారు. ఇది ఒక గది లాంటిది, ఏది శరీర మనస్సులు అనేది. ఎప్పుడు ఇక్కడ ఉండను నేను, ఎప్పుడైనా ఒకసారి వచ్చి పోతూ ఉంటా. తర్వాత బట్ట మీద ఉన్న రంగులు ఏవి వెలుతురు కావు, కానీ వెలుతురు వలన కనిపిస్తున్నాయి. అట్లాగే ఈ ప్రపంచం మొత్తం నీ చేత చూపింపబడుతోంది, కానీ నువ్వు ప్రపంచం కాదు. మరొక పోలిక, ఒక శిశువు తన శరీరాన్ని తెలుసుకోగలుగుతుంది. చిన్నపిల్లలు కూడా తన శరీరం ఏదన్నా నొప్పి పుడితే ఏడవటం అన్నీ ఉంటాయి, కానీ దేహాల మీద ఆధారపడిన తేడాలు తెలియవు. ఎవరు? ఆ శిశువుకి. చాలా రోజుల తర్వాత తల్లిని గుర్తించగలుగుతుంది శిశువు. ఇంకా కొన్నాళ్ళకి దగ్గర ఉన్న వాళ్ళు ఎవరన్నా తెలుస్తారేమో.
మొట్టమొదటి మడుగు తన శరీరం ఆకలేసి ఏడవడం, ఏదైనా పురుగు లాంటిది కుడితే ఏడవడం, ఇటువంటివి ఉంటాయి. రకరకాల శరీరాలు, వాటిలో తేడాలు అవన్నీ తెలియవు. ఈ పోలిక ఎందుకు చెప్పారు? జ్ఞాని ఎన్నో కనపడుతూ ఉంటాయి, భిన్నత్వం తోచదు. తరువాత ఎన్నోసార్లు చెప్పిన సినిమా ఉదాహరణ, పాతకాలం గ్రంథాల్లో ఇది ఉండేది కాదు, మనకి ఈ కాలంలో వచ్చింది. మహారాజు గారు అంటున్నారు, నేను సినిమా తెరలాంటి వాడిని, నిర్మలంగా ఖాళీగా ఉంది, బొమ్మలు దాని మీద వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా అది మటుకు శుద్ధంగాను ఖాళీగానే ఉంటుంది. వచ్చిన బొమ్మల వలన ఆ తెరకి ఏమీ నష్టం జరగలేదు. అట్లాగే దానిపై పడ్డ బొమ్మలు కూడా తెర వల్ల మార్పు చేయబడలేదు. తెర వాటిని కావాలని మార్చదు. ఏదో కారణం వల్ల, అంటే ఫిల్మ్ మధ్యలో ఫిల్మ్ పెడతారు కండి, అందులో మార్పులు వస్తున్నాయి. ఆ మార్పులతో తెరకి సంబంధం లేదు. తెర కేవలం ఆధారం మాత్రమే. అట్లా ఇక్కడ ఏదో శక్తి వల్ల, ప్రారంధం అనండి, ఈశ్వరుడు అనండి, ప్రకృతి, ఏదైనా మనకు తెలియదు, ఏదో కారణం వల్ల అన్ని మార్పులు వస్తూ ఉంటే మనసులో శుద్ధ చైతన్యం అటు ఊరక తెలుసుకుంటూ ఉంటుంది. సాక్షి అనొచ్చు, శుద్ధ చైతన్యం అనొచ్చు. తరువాత త్యాగము అంటే అన్నిటిని వదులుకోవటం గురించి చెప్తూ, అన్నిటినీ వదులుకోవటం అనేది మొదటి మెట్టులోనే చెప్పాలి. కానీ నిజమైన వదులుకోవటం ఎప్పుడొస్తుంది? అసలు వదులుకోవలసింది ఏమీ లేదు అని తెలిసినప్పుడు. అదండి శుద్ధమైన ఆత్మకి ఏది అంటట్లేదు అంటే అన్ని వదిలినట్టు. వదులుకోవడానికి ప్రత్యేకంగా ఏం లేవు. ఉదాహరణ ఏం చెప్తున్నారు? గాఢ నిద్రలాగా. ఆ సమయంలో నువ్వు నీ పక్కల్ని, మంచాల్ని వదిలేయవు, వాటిని మర్చిపోతావు అంతే. ఆ విధంగా జ్ఞానంలో పరిపక్వమైనప్పుడు అన్ని వస్తువులు అక్కడే ఉంటాయి, కానీ నావి అనే భావం ఉండదు, వాడిని మర్చిపోయినట్టు అవుతుంది. తరువాత అంటున్నారు, మీ మనస్సులన్నీ ప్రపంచం మీద కేంద్రీకరించబడి ఉంటున్నాయి, నాదో సత్యం మీద నిలిచి ఉంటుంది. దీనికి పోలిక ఏం చెప్పారు? పగటిపూట చంద్రుడిలాగా. సూర్యుడు బాగా ప్రకాశిస్తున్నప్పుడు ఆకాశంలో ఎక్కడో ఉన్నా చంద్రుడు కనపడడు. అంటే ఏంటంటే, నా దృష్టి సూర్యుడు వెళ్తున్న చూస్తున్న స్థితి లాంటిది. నాకు ఆ సత్పదార్థం, శుద్ధ చైతన్యం అదే కనపడుతూ ఉంటుంది. ఈ శరీరము, మనసు, ఈ పదార్థాలు ఉండి లేనట్టుగా, కనపడినట్లుగా ఉంటాయి అన్నారు. తరువాత అవిచారణ అంటే విచారణ చెయ్యలేకపోవటం అనేదే రకరకాల మనోభావాలు కలగటానికి మూల కారణం. అది మూసేసిన గదిలో ఉండే చీకటి లాంటిది. కానీ తలుపు తెరిచినప్పుడు ఎక్కడికి పోయింది? అది ఎక్కడికి పోదు. ఎందుకని? మొదటి నుంచి లేదు కాబట్టి. చూడండి ఇక్కడ తర్కం ఎలా ఉందో. చీకటి అనేది ఒక ప్రత్యేకమైన పదార్థం కాదు కాబట్టి తలుపు తెరవగానే ఎక్కడికి పోయింది అని చెప్పడానికి లేదు. అక్కడ ఎలుక పిల్ల ఉందండి అంటే ఆ ఎలుక పిల్ల ఎక్కడికో పోయింది తలుపు తెరవగానే అట్లా చెప్పచ్చు. చీకటి అనేది ఒక పదార్థం కాదు, వెలుతురు పదార్థం. వెలుతురు రంగానే వెలుతురు వచ్చింది అనొచ్చు. చీకటి ఊరిక వాడతాం కానీ నిజంగా ఒక పదార్థం కాదు. అట్లా ఇక్కడ అజ్ఞానం అనేటువంటిది పదార్థం కాదు. నువ్వు విచారణ చేయకపోవడం వలన ఉన్నట్టు కనిపిస్తుంది. నేనెవరు, ప్రపంచం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, నాకు దీనికి సంబంధం ఏంటి, ఇట్లా విచారణ చేస్తే అది కనపడకుండా పోతుంది. తరువాత నీరు ఎన్ని పాత్రలో పెట్టినా అది నీరుగానే ఉంటుంది, ఆకారాలు మారుతూ ఉన్నా. అట్లాగే వెలుతురు ఎన్ని రకాల రంగులు చూపిస్తూ ఉన్నా అసలైన వెలుతురు ఏ రంగు లేకుండా ఉంటుంది. ఈ ఉదాహరణ వల్ల
చెప్పిందేంటి? ఆత్మ లేక శుద్ధ చైతన్యం ఎన్ని రకాల మనశ్చలనాల మీద ప్రతిబింబించినా శుద్ధ చైతన్యంలో మార్పు ఉండదు. తరువాత నీ ఆలోచనలను ఎప్పుడు గమనిస్తూ ఉండు. పోలిక, వీధిలో ఉన్న రద్దీ, మనుషులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. నువ్వు పట్టించుకోకుండా ఊరికే చూస్తూ ఉంటావు. అట్లా నీ ఆలోచనను చూడాలి. తరువాత నీవు అద్దాన్ని అభివృద్ధి చేసుకుంటూ, అంటే ఇంకా శుద్ధంగా చేసుకోవడం, కదలకుండా పట్టుకోవడం చేస్తే, అంటే అద్దం ఉదాహరణతో చెప్తున్నారు మనస్సుని, అది సవ్యంగా చూపించేటట్లు చేసుకోగలిగితే నీ ముఖం వైపుకు తిప్పుకున్నప్పుడు నిన్ను నువ్వు చూసుకోగలవు. అంటే ఆత్మని సూటిగా చూడలేవు, అద్దంలో పడ్డదాని చైతన్య ప్రతిబింబాన్ని చూడొచ్చు. అనుభవం అంటారు ఇదే. కోడిగుడ్డు లోపల పెరిగి వచ్చిన కోడి పిల్ల లోపల నుంచి ఆ డిప్పను పొడిచి దాన్ని బద్దలు చేసుకుని బయటికి వస్తుంది. అదేవిధంగా నువ్వు విచారణ ద్వారా మనస్సుని బద్దలు చేసుకుని అందులో ఉండే లోపాలన్నింటినీ పక్కకు తోసేసి దానికి అడుగున ఆధారంగా ఉన్న చైతన్యాన్ని దర్శించాలి. తడి బట్ట చూడటానికి, ముట్టుకోవటానికి, వాసనకి కొంచెం తేడాగా కనిపిస్తుంది. అదే బాగా ఎండినప్పుడు మామూలు బట్ట అయిపోతుంది. అంతకుముందున్న వాసన, ఆ రూపము మారి మళ్ళీ మామూలు పరిస్థితి వస్తాయి. ఆ స్థితిలో ఇంతకు ముందు ఒకప్పుడు బట్ట తడిగా ఉండింది అని చెప్పడం ఎట్లా? నీ నిజస్వరూపం కూడా అటువంటిదే. అంటే జ్ఞానం కలిగిన తరువాత ఒకప్పుడు నేను అజ్ఞానంలో ఉన్నాను అనుకోవటం కూడా కుదరదు. ఎందుకు? నేనెప్పుడూ అదే స్వరూపం కాబట్టి అని తడిబట్ట, పొడిబట్ట ఉదాహరణ ఇచ్చారు. నిన్ను నీవు ఒక నాటక రంగస్థలం మీద నటించేవానిలాగా ఊహించుకో. ఆ నాటకం బ్రహ్మాండంగా ఉండొచ్చు, లేదా ఏదో చెత్త రకంగా అయినా ఉండొచ్చు. కానీ నువ్వు అందులో భాగం కాదు. నువ్వు ఊరికే తక్కిన ప్రేక్షకుల్లాగా దాన్నంతా చూస్తున్నావు. ఈ ఉదాహరణ తెలుసుకుంది ఏంటంటే, ఈ జీవితం అంతా నాటకం లాంటిది. నువ్వు ఊరికే చూస్తూ ఉన్నావు, నువ్వేం చేయటల్లా. తరువాత సముద్రం పోలిక చెబుతున్నారు. సముద్రం పైభాగాన్ని మాత్రం చూస్తూ దాని లోతుల్లో ఉన్న గాంభీర్యాన్ని మర్చిపోయినట్లుగా ఈ ప్రపంచమంతా మనస్సు యొక్క పై పొరల్లో నుంచి కలుగుతోంది. అసలైన మనస్సు అనంతము. అంటే ఇక్కడ చెప్పిన మనస్సు ఈ శరీరంతో సంబంధించిన ఒక మనస్సు ఉంటుంది, మామూలుగా మనం చెప్పుకునే మనస్సు అది కాదు. శుద్ధ చైతన్యంలో వచ్చిన మొదటి మార్పు మనస్సు అనుకుంటే, అందులో వచ్చిన మార్పులు ప్రపంచం. ప్రత్యేకంగా ఒక మనస్సు, ఒక శరీరం అని కాదు. మనం చెప్పుకునే చిన్న చిన్న అలలన్నీ మనస్సులో కలిగే ఆలోచనలు. మనస్సు నిశ్చలంగా ఆగినప్పుడు శుద్ధ చైతన్యాన్ని ప్రతిబింబిస్తుంది. అదే స్థితి చాలా కాలం కొనసాగితే అది కరిగిపోయి శుద్ధ సత్యమే మిగులుతుంది. తరువాత ఒక కాయ పండుగా మారటం అనే ఉదాహరణ ఇచ్చారు. అంతఃకరణ పండుతూ రావాలి. బాగా పండే వరకు క్రమశిక్షణ, సాధన
శుద్ధ చైతన్యంలో ఉండటానికి ప్రయత్నము ఇవి కొనసాగుతూ ఉండాలి. మొదట్లో స్థూలంగా ఉన్న సాధన క్రమక్రమంగా సూక్ష్మం, ఇంకా సూక్ష్మం అవుతూ చివరికి రూపరహితంగా అయిపోతుంది. అంటే సాధన కూడా మొదట్లో బాగా పైకి తెలుస్తుంది. నేను శరీరం కాదు, మనసును కాదు, ఈ ప్రపంచం నిజం కాదు, ఇట్లాంటివి భాషను ఉపయోగించి అనుకుంటూ ఉంటాం. క్రమక్రమంగా భాష తగ్గి అనిపించడం, ఇదంతా ఏం లేదుగా అని అనిపిస్తుంది. ఎవరితోనో చెప్తున్నట్టు కాకుండా తనకు తాను లోపల అనుకుంటున్నట్టు. ఇంకా ఇంకా రాను ఊరికే ఒక భావం ఉన్నట్టు, అంటే ఒక బిందువులాగా ఉంటుంది చుక్క. ఆ చుక్కలోనే ఈ భావం అంతా వస్తుంది, నాకేమంటట్లేదు అని. కాయ ఉదాహరణ చెప్పారు. కాయలాగా క్రమక్రమంగా అది పండుతూ వస్తుంది. తరువాత సుఖదుఖాలనేవి ఆనందం అనే సముద్రం మీద వచ్చేటటువంటి అలలలో ఉండే ఉచ్చ నీచాలు. అంటే ఇలా పైకి ఎగురుతుంది, మళ్ళీ కిందికి వస్తుంది, పడిపోతూ ఉంటుంది, లేస్తూ ఉంటుంది, పడిపోతూ ఉంటుంది. ఆ విధంగా సుఖదుఖాలు కూడా కాసేపు సుఖం కాసేపు దుఃఖం కలిసే వస్తూ ఉంటాయి. తర్వాత ఎవరు ఉన్నారు, నువ్వు ఇప్పటికిప్పుడే ఆత్మానుభవం కావాలి అనుకుంటున్నావా? నిజమే, ఒక క్షణంలోనే వస్తుంది. కానీ ఆ క్షణానికి వెనుక ఎంతో తయారీ ఉండాలి అని ఉదాహరణ ఇచ్చారు. చెట్టు నుండి పండు ఏదో ఒక క్షణంలో కింద పడుతుంది, కానీ అది పండటానికి చాలా సమయం చెట్టు మీదే తీసుకున్నది. తరువాత చంద్రుడు ప్రతిబింబం ఉదాహరణ ఇస్తున్నారు. నీరు శుద్ధంగాను నిశ్చలంగా కదలకుండాను ఉంటే చంద్రుడి యొక్క ప్రతిబింబం స్పష్టంగా పడుతుంది. ఇది దేనికి పోలిక? నీ మనస్సు అట్లా స్వచ్ఛంగా శుద్ధంగా, అంటే మరి నాలుగు కామక్రోధాదులు, ఇతర రజోతమో గుణాలు ఇట్లాంటివి తక్కువగా ఉండి నిశ్చలంగా ఉన్నప్పుడు ఆత్మానుభవం స్పష్టంగా తెలుస్తుంది. తరువాత నీరు కావాలంటే నువ్వు అక్కడో గుంట ఇక్కడో గుంట తవ్వకూడదు, ఒకే చోట లోతుగా తవ్వుకుంటూ పోవాలి. ఈ పోలిక దేనికి చెప్పారంటే, ఒకరోజు ఈ సాధన, ఒకరోజు ఆ సాధన, ఒకరోజు ఆ సాధన అట్లా కాదు. నీకు నచ్చింది ఏదో పట్టుకో, యోగం అనుకో, కర్మ అనుకో, భక్తి అనుకో, ఏదైనా అనుకో, నచ్చింది ఒకటి పట్టుకుని దాన్నే సాధన చేస్తూ పోవాలి. తరువాత నీవు అసలు నీ ఇంటిని అన్నడు వదలనే లేదు, కానీ నా ఇల్లు ఎక్కడా అని అందరినీ అడుగుతున్నావు. ఆ పొరపాటు అభిప్రాయాల్ని దూరం చేసుకో అంతే. అంటే ఇక్కడ తన స్వరూపం ఆత్మ ఎప్పుడూ తనదే. అయినా నేనెవరు, నేనేం చేయాలి, నాకు ఆనందం ఎక్కడ దొరుకుతుంది, ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతూ ఉన్నట్ట జీవుడు. పరబ్రహ్మ అంతటా ఉండటం నిజమే అనుకోండి, అయితే దానివల్ల మనకేంటి ఉపయోగం అంటే మహారాజు గారు అన్నారు, నువ్వు ఎట్లా ఉన్నావంటే, నేను చాలా సామాన్లు పెట్టుకోవాలి, చోటు అంటే ఖాళీతో నాకేం పని అన్నట్లుంది. లేదా ఇంకొక పోయి కూడా చెప్పారు, నాకు పాలు, కాఫీ, టీ, సోడా ఇట్లాంటివి కావాలి, నీటితో నాకేం ఉపయోగం అన్నట్లుంది. అంటే నీరు లేకుండా ఈ పానీయాలు తయారు కావు, చోటు లేకుండా వస్తువును పెట్టుకోవడానికి కుదరదు. ఈ పోలికతో చెప్పిందేంటి? ఆత్మ లేక శుద్ధ చైతన్యం ఉంటేనే గాని ఇతర పదార్థాలు ఏవి ఉండలేవు. అందువలన ప్రశ్న ఏంటి? పరమాత్మ ఉంటే నాకేంటి అన్నదానికి ఇది సమాధానం. పరమాత్మ లేకపోతే నువ్వు ఉండవు, నేను ఉండవు, ఏది ఉండదు. తరువాత మరీ వస్తువుల్ని సంపాదించుకోవడం ద్వారా నీ విలువ పెరుగుతుంది అనే ఉద్దేశ్యంలో నువ్వు ఉన్నావు. అది ఎట్లా ఉందంటే, బంగారం అనుకుందిట, నాలో కొంత రాగి కలిపితే
నా విలువ పెరుగుతుంది అని. చూడండి, అంటే ఏంటి, ఇక్కడ ఆత్మానందాన్నేమో బంగారంతో పోల్చారు, ప్రాపంచిక సుఖాలు ప్రాపంచిక వ్యవహారాలు రాగితో పోల్చారు. రాగి కలిపినందులో బంగారానికి విలువ పెరగదు, తగ్గుతుంది. అట్లాగే ఆత్మతోటి ప్రాపంచిక విషయాల్ని కలుపుతూ ఉంటే ఆత్మానందం తగ్గుతుందే గాని పెరగదు. తరువాత ఇంకొక పోలిక, సూర్యుడు ఉంటే చీకటి ఎట్లా ఉండగలదు అని కొందరు ప్రశ్నించవచ్చు. కానీ ఒక పెద్ద బండ ఉంటే ఆ బండ కింద చీకటి ఉంటుంది, అంటే నీడ. సూర్యుని యొక్క వెలుతురు ఎంత ఎక్కువగా ఉన్నా ఎక్కడో ఒకడ నీడ పడక తప్పదు. అట్లాగే నేను శరీరం అనేటటువంటిది ఒక నీడ. అసలైన వెలుతురు సూర్యుడు లాంటిది శుద్ధ చైతన్యము. శుద్ధ చైతన్యం ఉంటే అసలు అహంకారం ఎందుకు పుడుతుంది, సుఖ దుఃఖాలు ఎట్లా ఉండగలుగుతాయి అనే దానికి ఇది పోలిక. తరువాత నువ్వు మంచం పక్కనే గ్లాస్తో నీళ్లు పెట్టుకుని పడుకున్నావు, కానీ కలలో ఒక ఎడారిలో ఉన్నట్టు దాహంతో చచ్చిపోతున్నట్లు అనిపించింది. పక్కనున్న గ్లాసులో నీళ్లు నీకు ఉపయోగిస్తాయా? అదేవిధంగా నువ్వు లేక ఆత్మ ఎప్పుడూ ఉన్నది, అది మాత్రమే ఉన్నది. కానీ నువ్వు కలలో ఉండి దాన్ని తెలుసుకోలేకుండా ఉన్నావు. నేను అంటే మహారాజు గారు నిన్ను మేల్కొల్పడానికి ప్రయత్నిస్తున్నాను, కలలోంచి బయటికి రా అన్నారు. ఇంట్లో నుంచి బయటికి రావాలంటే ఇల్లును తగలబెట్టక్కర్లా. అంటే నువ్వు ఈ శరీర మనస్సుల్ని ఉండనిచ్చి వేరైపోవాలి, క్షేత్రజ్ఞ విభాగం చేయాలి. శరీరాన్ని చంపేస్తాను, మనసును చంపేస్తాను అట్లా కాదు, వాటిని ఉండనిచ్చి నువ్వు వేరైపోవాలి అన్నారు. అదే విషయాన్ని ఇంకో రకంగా చెప్తున్నారు. నువ్వు ఒకలో ఉండి నీ ఇష్టం వచ్చినట్లుగా బయటికి లోపలికి రాలేకపోతే అది జైలు అవుతుంది. నేను అట్లా కాదు, ఈ వ్యక్తి చైతన్యంలో నుంచి ఎప్పుడంటే అప్పుడు బయటికి వెళ్ళిపోతూ ఉంటాను, మళ్లీ అవసరమైతే వస్తూ ఉంటాను. అదంతా సహజంగా జరుగుతూ ఉంటుంది. అందువలన ఈ ప్రపంచం అనేది నాకు ఇల్లు లాంటిదే, చెరసాల కాదు. అంటే జైల్లో పెడితే బంధిస్తున్నట్టు, మనకి స్వాతంత్రం లేదు. మన ఇంట్లో అయితే ఇష్టం. అట్లా ఒకసారి వ్యక్తి చైతన్యంలో ఉంటాను, ఒకసారి సాక్షి చైతన్యంలో ఉంటాను, ఒకసారి శుద్ధ చైతన్యంలో ఉంటాను, ఆ ఇష్టం తిరుగుతూ ఉంటాను. అంటే అట్లా ఉండు అని మనకు కూడా చెప్పినట్టు. తర్వాత ప్రపంచంలో ఎంతో మంది గోధుమ రొట్టెలు మొదలైనవి తింటూ ఉంటారు. కానీ గోధుమల గురించి బాగా తెలిసిన వాళ్ళు మాత్రమే రొట్టెల్ని ఎలా మెరుగుపరుచుకోవచ్చు అని తెలుసుకోగలుగుతారు. అట్లాగే ఆత్మ గురించి బాగా తెలిసిన వాళ్ళు మాత్రమే దాని నుంచి కల్పింపబడిన ఈ ప్రపంచాన్ని ఎట్లా మెరుగుపరచచ్చు అని చెప్పగలుగుతారు. ఇది దేనికి సమాధానం అండి? ప్రపంచాన్ని అభివృద్ధి చేయాలి, ప్రపంచానికి సేవ చేయాలి, అందరినీ మంచి మార్గంలోకి తీసుకురావాలి, ఇట్లా అడుగుతుంటారు కదా. వాళ్ళు చెప్పారు, ఎవడు పడితే వాడు సేవ చేయడానికి పోతే ప్రపంచం ఇంకా పాడైపోతుంది. తన స్వరూపాన్ని బాగా తెలిసిన వాడు మాత్రమే అసలైన సేవ చేయగలడు. తరువాత మహారాజు గారిని ప్రశ్నించారు, ప్రపంచంలో మాలాగే మీరు కూడా అన్నీ చేస్తున్నారు, అనుభవిస్తున్నారు, కోపతాపాలు అవన్నీ ఉంటాయి కదా మీకంటే. మహారాజు గారు ఒక ఉదాహరణ ద్వారా చెప్తున్నారు. ఆహారం తినేసిన తరువాత, అంటే పొట్టలోకి వెళ్ళిపోయిన తర్వాత దాని గురించి ఏమీ పట్టించుకోం, తర్వాత ఏం జరగాలో అది జరుగుతూ ఉంటుంది. అట్లా నేను ఈ ప్రపంచాన్ని మింగేశాను, దాని గురించి ఇక ఆలోచించనక్కర్లేదు. అంటే ఏ క్షణానికి ఏదొస్తే దాన్ని చేయడం, ఏ తర్వాత పట్టించుకోకుండా ఉండటం, ఏడు జరిగితే ఏడు జరుగుతుంది. తరువాత సముద్రం నీటిలోని ఉప్పు ప్రతి
నీటి బిందువులోనూ తెలుస్తూనే ఉంటుంది. అంతటా అదే రుచి ఉంటుంది. అదే రకంగా ప్రాపంచికంగా ఏ పదార్థాన్ని నేను చూచినా, ఏ అనుభవాన్ని నేను పొందినా అది నాకు సత్పదార్థం యొక్క అనుభవాన్నే కలిగిస్తుంది. అంటే అన్ని అనుభవాలకి ఆధారంగా ఉన్న అనుభవాన్ని నేను గుర్తించగలుగుతాను. శ్రీ నిసర్గదత్త మహారాజుకి జై. చిదానంద రూప శివోహం శివోహం.